వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి బృందా ఎపిసోడ్ రివ్యూ చూద్దాం. బృందా వెబ్ సిరీస్. బృందా వచ్చేసి వెబ్ సిరీస్ బాగుంది. టోటల్ వచ్చేసి 8 ఎపిసోడ్స్ ఉంటాయి. మెయిన్ బృందా వచ్చేసి కాన్సెప్ట్ మూఢనమ్మకాలు, స్టార్టింగ్లో మూఢనమ్మకాల గురించి చూపిస్తారు. మూఢనమ్మకాలకు బలి చేయడం అలా చూపిస్తారు. నెక్స్ట్ వచ్చేసి త్రిష స్టోరీ ఉంటుంది. ఇక్కడ అందరు క్యారెక్టర్స్ బాగున్నాయి. త్రిష క్యారెక్టర్, ఎస్ఐ క్యారెక్టర్ ఉంటుంది. ప్లస్ తనతో పాటు పనిచేసి ఇంకో ఎస్ఐ ఉంటాడు. తన క్యారెక్టర్, తన యాక్టింగ్ కూడా బాగానే ఉంటుంది. నెక్స్ట్ సిఐ ఉంటాడు. తను వచ్చేసి కేర్లెస్గా కేసు పట్టించుకోవడం అలా ఉంటుంది క్యారెక్టర్. అతని క్యారెక్టర్ కూడా బాగుంటుంది. తర్వాత ఎస్పీ చూపిస్తారు. తను వచ్చేసి ఒక సిట్ టీమ్ని క్రియేట్ చేయడం, అది అది కూడా బాగుంటుంది. ప్లస్ కేసు ఇన్వెస్టిగేషన్ అంతా మూవీలో బాగానే ఉంటుంది. ఫస్ట్ స్టోరీ లైన్కి వచ్చేసరికి స్టార్టింగ్లో ఒక చెరువులో శవం దొరుకుతుంది. శవం వచ్చేసి అందరూ ఒక బర్డ్ తర్వాత కనిపెడతారు. ఆ శవము ఎట్లా చంపుతున్నారు ఏంటనేసి. దానికోసం ఒక సపరేట్ బర్డ్ ఒకటి ఉంటుంది. ఆ బర్డ్ స్టోరీ అంతా వెబ్ సిరీస్లో చూడండి. బర్డ్ తోడు ఎలా చంపించారు ఏంటనేది. అన్ని కిల్లర్ వచ్చేసి శవాలని గొనసించులో పడేసి చెరువులో వేస్తాడు. అది వచ్చేసి ఇట్లా చాలా మర్డర్స్ అవుతుంటాయి. అయితే వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తుంటారు. అయితే వీళ్ళకి మీడియా నుంచి ప్రెజర్ వస్తుంది పోలీసులకు. ఇంతమంది సంవత్సరానికి చనిపోతున్నారు, ఇంకా కేసు సాల్వ్ చేయట్లేదు అనేది. అయితే వీళ్ళకి ఎవ్రీ ఎపిసోడ్కి ట్విస్ట్ ఉంటాయి. ఎపిసోడ్ కొద్ది చూస్తున్న కొద్దీ మనకు తిరుగుతూ అవుతుంది. ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఎపిసోడ్స్. టోటల్ డైరెక్షన్ వచ్చేసి బాగుంటుంది. ప్రతి ఎపిసోడ్లో ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది నెక్స్ట్ ఎపిసోడ్కి. అయితే ఇట్లా మర్డర్స్, ఒక మర్డర్ తర్వాత ఇంకో మర్డర్ అవుతుంటుంది. అయితే వీళ్ళు ఒక లీడ్ని, రిచా వచ్చేసి ఒక లీడ్ని సంపాదిస్తుంది. ఈ మర్డర్స్ ఎవరు చేశారు, ఎట్లా చేశారు అంటే ఫస్ట్ వచ్చేసి పట్టించుకోరు. ఇది ఆల్రెడీ సూసైడ్ అయిపోయింది అని చెప్పి రిషాకి లీడ్ దొరుకుతుంది. లీడ్ దొరికి తనకు టీం అప్పగిస్తారు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అని చెప్పి. అప్పటి నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. ఒక డౌట్ వస్తుంది. ఆ డౌట్ని ఫస్ట్ నెగ్లెక్ట్ చేసుకుంటారు. తన డౌట్ తోటి ఇంకో మర్డర్ అవుతుంది. అయితే క్లైమాక్స్లో అంతా బాగుంటుంది. మర్డర్ నుంచి మాస్ మర్డర్స్ ప్లాన్ చేయడం. ఇక్కడ వచ్చేసి త్రిషాకి ఒక సిస్టర్ కూడా, ఫ్యామిలీ చూపిస్తారు. సిస్టర్ క్యారెక్టర్ చూపిస్తారు. తను కాలేజ్ స్టూడెంట్, స్కూల్ స్టూడెంట్. తను పార్టీలోకి వెళ్ళడం, ఒకసారి పట్టుబడడం, అట్లా కొంచెం సెంటిమెంట్ సీన్స్ కూడా ఉంటాయి. సిస్టర్ సెంటిమెంట్ సీన్స్. ఆమెని క్యారెక్టర్ కూడా ఉంటుంది, సిస్టర్ త్రిష మదర్ క్యారెక్టర్. లో వచ్చేసి యాక్టింగ్ బాగుంటుంది. అందరు యాక్టింగ్ బాగానే ఉంటుంది. కాన్సెప్ట్ కూడా బాగానే తీసుకున్నారు. మూఢనమ్మకాల కాన్సెప్ట్ ప్లస్ మాస్ మర్డర్స్, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఏంటి, ఇద్దరు ఉంటారు మర్డరర్స్. కాన్సెప్ట్ అంతా షోర్లో చూడండి. వెబ్ సిరీస్లో టోటల్గా వెబ్ సిరీస్కి మన రేటింగ్ వచ్చేసి 4/5. ఇది వచ్చేసి సోనీ లివ్లో స్ట్రీమింగ్ అవుతుంది, సోనీ లివ్ ఎపిసోడ్. Okay, subscribe to my channel to see the web series reviews.